ఈరోజు పట్టణంలో 7వ వార్డులో భూమి పూజకు కొబ్బరికాయ కొట్టడము జరిగింది. అదేవిధంగా 7వ వార్డులో రోడ్డుకు మోరికి ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ సార్ గారు వచ్చి మనకు నూతన సంవత్సరంలో నూతనముగా అభివృద్ధి చేయుటకును వారు ఎంతగానో సహకరిస్తున్నందుకు 7వ వార్డు ప్రజల తరపున సార్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా అక్క చెల్లెలకు చెప్పాల్సిన విషయం, మీకు కొత్తగా రోడ్డు వేసే దగ్గర మీరు నాకు ఒక సాయం చేయాలి. ఏంటంటే మీరు ఫస్ట్ మీ ఇంటి ముందు ఒక మొక్క నాటండి. ఆ మొక్క లేని ఎడల అక్కడ దుమ్ము బాగా విస్తారంగా ఇంట్లో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఆ మొక్కను పెంచుకురనుకో మీ ఇళ్ళల్లో కూడా దుమ్ము అనేది ఎక్కువ రాదు. మెయిన్ మీరు ఇంటిని ఎంతగా ప్రేమిస్తారో ప్రకృతిని కూడా కొంచెం ప్రేమించగలిసిందిగా కోరుతున్నారు. అది కూడా 7వ వార్డు ప్రజలు. నేను పెట్టిన హరిత హారం మొక్కలలో రోడ్డు పక్కన పెట్టిన మొక్కలకు పెట్టిన జాలిని మాత్రం కుండీలో కట్టుకురు అని మీ ఇంటి ముందు పెట్టిన మొక్కను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అది చచ్చిపోతూ వచ్చినది. ఈ విషయం కొంచెం బాధగా ఉంది. మీకు లక్షలు పెట్టి ఎమ్మెల్యే గారు మేము సహకరించి మీ ఇంటి ముందుకు మంచిగా మీరు పొద్దున్న లేసి కొంచెం ఊడ్చి వాటర్ పట్టి అంత నీట్గా వేస్తున్నాము. కానీ మీరు ఒక మొక్కను పెంచి కాపాడితే అది మాకు ఎమ్మెల్యే గారికి రాబోయే తరము పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ ఇంకొక 8 రోజులైతే మా పీరియడ్ క్లోజ్ అయిపోతుంది సార్. చాలా ఆనందంగా ఉన్నది సార్. నేను ఇది మాట్లాడడం మొదటిసారి, ఎందుకంటే ఎప్పుడైనా మా దేనికే మాట్లాడుతుంది వాళ్ళ. ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మాత్రం ఈ మైక్ తీసుకున్నాయి. ఇప్పుడు 7వ వార్డు ప్రజలు 5 సంవత్సరాలు ఎనీ టైం ఏ టైం అర్ధరాత్రి ఎమ్మెల్యే గారు ఇచ్చిన, అప్పుడు మొత్తానికి సార్ తోటే ఉన్నాము, సార్ ఏమంటే ఉన్నాము, అర్ధరాత్రి మొగిలి ఇది చేయాలని అంటే అర్ధరాత్రి కూడా స్పందించి నాకు తోడున్న ప్రతి నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంకొక 8 రోజులైతే నా పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. నిజంగా జీవితంలో మిమ్మల్ని నేను మర్చిపోలేను. ప్రత్యేకంగా ఈరోజు ఇంత సమయం ఇచ్చి సారు మనకు ఈ యొక్క ఎన్ని వర్కులు తీసుకొచ్చినందుకు మీకు టీవీపేడేసి అసలు రాదనుకున్నాం మేము ఎమ్మెల్యే గారి ఎలక్షన్ తర్వాత. కానీ సార్ మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చొరవ తీసుకున్నారని చెప్పేసి అని నాకు తెలుసు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇట్లాగనే సార్ మీరు ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి, మమ్మల్ని కూడా ఎప్పుడు ప్రజలలో చూడాలని చెప్పేసి అని మీరు కూడా ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొడుతూ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తూ ముందుకెళ్తున్నామంటే వారు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించి పార్టీలో ఏదైనా జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా అప్పుడు ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ పట్టణాన్ని ముందు తీసుకుపోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏడిపోయిందంటే సంజయ్ కుమార్ బాగా నిధులు తీసుకుపోయి జగిత్యాల అభివృద్ధి చేస్తున్నాడు, మాకు ఎక్కడ నిధులు వస్తలేవు, వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పనులు అయితే లేవు. ఆ జలసితోటి గుళ్ళపేట అనంతరం వర్షం పడ్డదంటే రోడ్లు అయిపోతాయి, ఎక్కడెక్కడ బండ్లు అయిపోతున్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయాలని సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి ఢిల్లీకి పోయి ఎంపీ గారు కలిసి మినిస్టర్లను కలిసి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చడానికి ముందుకెళ్తారు. వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే గారు ఇంట్లో ముందుకెళ్ళి ఇంకా జగిత్యాల పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని కోరుతూ అవకాశం కల్పించిన పేదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చేసుకుంటూ మరి సంజయ్ అన్న
ఏ పార్టీలో ఉన్నాడన్నది ముఖ్యం కాదు, పని చేస్తుండా లేదన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు పార్టీతో పని లేదు. సంజయ్ అన్న పని చేస్తున్నాడు. వచ్చిందల్లా లొలి నాయకులకే వచ్చింది. నాయకులు ఏ పార్టీ అయితే ఏమున్నది, అభివృద్ధి కోసం సంజయ్ అన్న అందరితో కలుపుకొని పోయి పనిచేస్తున్నాడు. మరి అట్లాంటప్పుడు నాయకులే విమర్శలు చేసుకుంటారు, కానీ ప్రజలలో సంజయ్ అన్న అందరి గుండెలలో ఉన్నాడు. సంజయ్ అన్న అభివృద్ధి చేసుకుంటూ మరి తన పనేందో తను చూపెట్టుకుంటూ వెళ్తున్నాడు. మరి ఓర్వలేని వారు ఇప్పటికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలో ఉన్నా కానీ సంజయ్ అన్న అభివృద్ధి చేస్తున్నాడు. తన సొంత ఇమేజ్తో తను పనిచేయగలుగుతున్నాడు. వేషజాలకు పోకుండా అన్ని పార్టీలను కలుపుకుంటూ మొన్న ఎంపీ గారి దగ్గరికి పోయి కూడా అభివృద్ధి పనులకు నిధులు అడిగి మరి తెచ్చిండు. ఏ పార్టీ అని కూడా చూడలేదు. అందుకోసం సంజయ్ అన్న గారికి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా రేణుకా మొగిలి గారికి మరి వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే మా రేణుకమ్మ చాలా విషయాలు చెప్పింది. ప్రకృతిని చూసుకోవాలి. నేను మొన్న ఈ వార్డుకి గతంలో 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మ ఏం చేసిందనంటే చెట్టు కొట్టేయిర్రి అని చెప్పింది. ఆమెనే చెప్పింది చెట్టు కొట్టేయమని. అప్పుడు మేము ఆమెతో వాదించడం జరిగింది. సో ఎవరైనా సరే చెట్లు పెంచుకోవాలి, చెట్లు పెంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. గతంలో చాలా రోజుల నుంచి వార్డుకి సంబంధించిన ఆటో కూడా లేదు, చెత్త ఆటో కూడా లేక ఈ వార్డు ప్రజలందరూ ఎంతో సఫర్ అయిన రోజులు ఉన్నాయి. మరి మొన్ననే 16 ఆటోలు వస్తే అందులోకి వెళ్ళి ఒక ఆటో కేటాయించి మరి పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రోజు ఆటో వస్తుందని నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. మరి అందరు కూడా చెత్త బండికే ఇవ్వాలి, ఎవరు కూడా కింద పాడేయద్దు. మరి టైంకి రావట్లేదు కదా, ఇంకో అర్ధగంట లేట్ వస్తుందని చెప్పేసి రోడ్ల మీద తీసుకొచ్చి పెట్టడం కానీ, తడి చెత్త పొడి చెత్త వేరు చేయకుండా వేయడం కానీ ఇవన్నీ ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రకృతిని కాదు, మన ఇల్లును ఎట్లా ప్రేమించుకుంటామో ఈ బయట ఉన్న పరిసరాలను కూడా మనం అట్లనే ప్రేమించాలి. రోడ్లు బాగుంటేనే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. అండ్ అంతేకాకుండా 6వ వార్డుకి 7వ వార్డుకి సంబంధించిన సమస్య ఏంటంటే నీళ్లు రావు. మరి దీనికి మొన్న సంజయ్ అన్న గారు కూడా మరి సెంట్రల్ మంత్రులతో కానీ ఎంపీ గారితో కానీ కలిసి మాట్లాడి మనకు అమృత్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిరో మరి ఆ స్కీమ్లో మనకు 38,60,00,000 నిధులు మన జగిత్యాల పట్టణంకి రావడం జరిగింది. మరి దాంట్లోనే అమృత్ స్కీమ్ తొందరలో 7వ వార్డు కానీ 6వ వార్డు ఇంకా 21వ వార్డులో కూడా మనకి నీళ్లు రావు. అక్కడ ఆ వార్డుకి సంబంధించి అసలు నీళ్ళే ఉండవు, మున్సిపల్ నీళ్లు. సో ఏదైనా సరే ఇప్పుడు అమృత్ స్కీమ్లో కూడా పైప్ లైన్ అనేది కొత్తది వేయించడం జరుగుతుంది. మరి అందరికి కూడా నీళ్లు త్వరలోనే రాబోతాయి. మరి దానికి కూడా సంజయ్ అన్న ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తున్నారు, కొంచెం అర్థం చేసుకోవాలి. మొన్న కౌశిక్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడారు, అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని చెప్పేసి పేరున్నది. మరి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన వాళ్ళు, ప్రజల అభిమానంతో గెలిచిన వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. మొన్న కూడా మేము చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పిన పరిస్థితి వస్తుంది. ఎవరైనా సరే అనడానికి ముందు 1,000 చూపిస్తే 4,000 మనం చూపిస్తున్నాయని చెప్పేసి ప్రజలు ఎవరైనా సరే ఇట్లాంటి నాయకులు కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా మరి ఇప్పుడు మీ రేణుకని చెప్పింది 2,40,00,000 వరకు ఈ వార్డుకు సంబంధించిన పనులని. మామూలు విషయం అయితే కాదు ఆ విషయం. 2,40,00,000 ఈ వార్డుకు సంబంధించిన పనులు అయినాయంటే సంజయ్ని ఎంత సహకరించి ఉండాలి. మరి అట్లాగే ప్రతి ఒక్కరు మరి సహకరిస్తే ఇంకా కూడా ఈ వార్డు డెవలప్ అవుతుంది. మా మొగులని ఇందాక చెప్పిండు, ఇంకా 8 రోజులు అయితే మాది పీరియడ్ అయిపోతుంది. పీరియడ్ మనదైపోతే కావచ్చు, కానీ అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ. సో మనం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఇది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. సంజయ్ అన్న ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వంతో పనిచేస్తూ ఉంటాడు, 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు. కాబట్టి 4 సంవత్సరాలు ఇంకా పనులు జరుగుతూనే ఉంటాయి. సో అందరూ మీ అందరి ఇట్లాగే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు అందరూ ఆశీర్వాదిస్తే మళ్ళొకసారి కూడా ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఆహ్వానించిన మా రేణుక గారికి, మొగ్లి గారికి, మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మా వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి మన జగిత్యాల జరిగింది. ఓకే, అందులో భాగంగా 7వ వార్డు తీసుకుంటే చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే గతంలో హాస్పిటల్ జోన్గా ఉన్నటువంటి దాన్ని తీసుకురావడం అనేది గొప్ప మార్పు. అది దానివల్ల ఇంతకుముందు మొగిలి గారు చెప్పినట్టు ఈ 7వ వార్డులో ఎంప్లాయీస్ ఎక్కువ ఉండడం వల్ల గతంలో లోన్ రాకుండా ఇప్పుడు ఆ జోన్ తొలగిపోవడం వల్ల ప్రతి వాళ్ళకు లోన్ రావడం వల్ల పెద్ద పెద్ద ఇల్లు ఇవాళ కట్టుకోవడం జరుగుతుంది. దానికి మరి పెద్ద ఎత్తున ఎప్పుడైతే మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారో మొత్తం రోడ్ అంతా ఒక కాలువలాగా పారుతున్నాయి సార్. దయచేసి అదొకటి క్లియర్ చేసిన తర్వాతనే మరి ఇప్పుడు డ్రైనేజీ కట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా పెద్ద మరి ప్రాజెక్ట్. అది దాన్ని ఒకవేళ మనం రిపేర్ చేయకుండా ఇవాళ రోడ్ వేసిన
లాభం లేదు సార్. మరి మున్సిపల్ వాటర్ వాస్తవంగా మేడం గారు చెప్పినట్టు మా వార్డుకు రావట్లేదు. దయచేసి మరి జగిత్యాల మున్సిపల్ వాటర్ కూడా త్వరలోనే అమృత పథకం కింద తీసుకొచ్చి మా 7th వార్డు ప్రజలందరికీ తాగించాలని చెప్పి చంద్రబాబు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తాను సార్. ఖరీదైన ఇల్లు కానీ రోడ్లు మోర్లు మాత్రం అత్యంత వెనుకబడి ఉండేది. దానికి కారణం ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. లేఅవుట్లు లేక రకరకాల కారణాల వల్ల. రెండవది పర్మిషన్లు రాని పరిస్థితి. అప్పుడున్న మాస్టర్ ప్లాన్లో హాస్పిటల్ జోన్ ఏర్పాటు చేయడం, రకరకాల కారణాలు. నేను ఇప్పుడు రాజకీయాలకు పోదలుచుకోలేదు, గతం గురించి మాట్లాడదలుచుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ముందు చెప్పినట్టు ఈ ప్రాంతంలో పర్మిషన్లు వచ్చే విధంగా, పర్మిషన్ వచ్చిన తర్వాత లోన్లు వచ్చే విధంగా కొన్ని పనులు నాకు ఇచ్చింది కాబట్టి చేయాలి. అది మామూలు పని కాదు, చాలా పెద్ద పని. చాలా పెద్దవాళ్ళు కూడా గతంలో అంత ఈజీగా చేయలేకపోయారు. పక్క కురుట్ల పట్టణంలో కూడా చేయలేకపోయారు. ఇక్కడ మీరు ఇచ్చిన బలంతో, అండతోటి, అధికారుల సహకారంతో, మా కౌన్సిలర్స్, చైర్మన్ల సహకారంతో ఆ పనులు చేసి ఇవాళ చాలా ఎవరు ఇల్లు కట్టుకున్నారని పర్మిషన్ వచ్చే విధంగా. దాంతోపాటుగా సోదరి చెప్పినట్టు మిషన్ పరిగిత పైప్ లైన్ చాలా వేసినాం. కొన్ని లీకులు అక్కడ ఇక్కడ ఉంటాయి. నీటి సమస్య అనేది అది ఇక్కడ ఒక్క దగ్గరనే ఉండదు. అక్కడ పోచంపాడులో మోటార్ ఖరాబ్ అయినా మధ్యలో ఒక పైప్ బలిగినా ఉంటుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ ఆలోచనతో చేసిన పథకం. కానీ ఇక్కడ జగిత్యాల్లో ప్రతి వాడలో తిరుగుతూ అన్ని చోట్ల కూడా పైప్ లైన్లు వేయడం జరిగింది. కొత్తగా కూడా సరిపోతలేమని చెప్పి అమృత్ స్కీమ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మన ఎంపీ గారు, మేము, మా చైర్మన్ అందరూ కూడా భూమి పూజ చేసినాం. 38 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చాం. దాంతో కొత్త ఫిల్టర్ బెడ్ కూడా అవుతుంది. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ పెద్ద ట్యాంక్ కూడా కడతా ఉన్నాం. పైప్ లైన్లు కూడా మనకు అవసరం ఉన్నది వేసుకోవచ్చు. వేసిన పైప్ లైన్లు పెద్దలు నారాయణ సార్ చెప్పినట్టు లీక్ ఉంటే ఉండవచ్చు. మన ఇంట్లో కూడా ఈ ప్లంబింగ్ ఉన్నంత సమస్య ఇంకోటి ఉండదు. నేను కొత్తగా ఇల్లు కట్టుకుంటే కూడా గార్దం మా ప్లంబర్ దొరుకుతలేడు. ఈ నీళ్ళ సమస్య ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి ఇంట్లో నల్ల తాపకోసారి చుక్క 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 పడుతూనే ఉంటుంది. అది నాకు సత్యం. అట్లనే ఈ నల్లాలు మరి ఇన్ని వేల మీటర్లు వేసినప్పుడు, కిలోమీటర్లు వేసిన 100 కిలోమీటర్లు వేసినప్పుడు కొన్ని జరుగుతుంటాయి. అది చేయాలని చెప్పి అధికారులకు ఇప్పుడే చెప్పడం జరిగింది. అర్జెంటుగా చేస్తారు. మరి మా పీరియడ్ అయిపోతుందన్నారు సోదరి. ఉన్నన్ని రోజులు ఏం చేసామనేది చాలా ముఖ్యం. గొప్పగా చేశారు. మనం మంచిగా చేస్తే ప్రజలు మళ్ళీ కూడా అవకాశం ఇస్తారు. అందరూ కూడా అన్ని వర్గాల, అన్ని పార్టీల నాయకులు కూడా నాకు సహకరించారు. రాజకీయాలలో ఎప్పుడు కూడా ఎవరు కూడా సగం ఓట్లు అంత ఎక్కువ. మోడీ గారు ప్రధానమంత్రి అనేది భారతదేశంలో సగం ఓట్లు రాలే. అంత ఈజీ కాదు. ఎప్పుడో ఒకసారి వచ్చాయి. రాజీవ్ గాంధీ ఒక్కసారి వచ్చాయి. ఇందిరామ్మ 3 సార్లు అయితే ఒకసారి వచ్చినాయి, రాలేదు. ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు కూడా 50%, సగం ఓట్లు రాలే, 43% వచ్చాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇందులో ఒకసారి అయితే నాకు 67% వేసింది. రెండోసారి కొంచెం తగ్గినాయి. కానీ చుట్టుపక్కల ఆ కారు గుర్తు నిలబడ్డలో అయితే డామ్ అన్నారు. ఆయన మీద నన్ను గెలిపించాక మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, కొట్లాడు కూడా కోట్లు తెచ్చడానికి ఆలోచించిన. ఈ కొట్లాడు కంటే కోట్లు తెచ్చడం అని చెప్పి ఇలా 1,05,00,000తోటి భూమి పూజ కార్యక్రమం చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా దాదాపు కొద్దిగా తక్కువ 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుంది. ఈ ప్రభుత్వం అట్లనే ఉండాలనే ఉద్దేశంతో నేను రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం తిరిగి కలిసి పనిచేస్తున్నాం. అదే ఈ విధంగా ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. తప్పకుండా నిరంతరం అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ కొన్ని సమస్యలు మన ప్రాంతంలో ఈ మాస్టర్ ప్లాన్ సరిగా లేక, లేఅవుట్లు లేక, నారాయణ సార్ సమస్య నేను తిరిగాను వాడలేదు. అందుకే అన్ని వాడలో మేము అటాచ్. అందరు ప్రజలు ఆశీర్వదించారు. అది నేను కూడా చూసిన. కొద్దిగా ప్రజలు కూడా సహకరించాలి. దానికి ఒక ఉదాహరణ మా సోదరి ప్రేమలత సత్యం గారు. వాళ్ళ కూడా సమస్య ఉండే. ఒక సామాన్య టైల్స్ వరిసే వ్యక్తి, కష్టపడి పనిచేసి భూమి కొనుక్కున్న వ్యక్తి రోడ్డు మోరికి లేదంటే సహకరించబట్టి ఇవాళ అక్కడ చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి పేరు జ్ఞాపకం లేదు, సత్యం అంటే పేరు కూడా చెప్తుంటే. అట్లనే వీక్లీ బజార్ స్కూల్ దగ్గర కూడా మన పక్కన 5వ వార్డులో మొత్తం నీళ్ళు వచ్చి నిలుతుండే. అక్కడ కూడా పక్కింటి వాళ్ళు సహకరిస్తే ఇవాళ మోతి చెరువు పక్కకెళ్ళి డ్రైన్ కట్టడం అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా పెద్దలు మీరు అందరూ విద్యావంతులు, అక్కడ కట్టుకున్న వాళ్ళందరూ డ్రైన్ సమస్య ఇక్కడ చెప్పినది నాకు తెలుసు.
మేము పోయి అలా గొడవ పెడితే తెల్లారి వరకు కులవటాలంటే కులవటచ్చు, అది పద్ధతి కాదు. దురుసుగా పోవడం అతడు అయ్యే పని కాదు. కొంచెం మీరు కూడా సహకరిస్తే మా అధికారులు గౌరవ కమిషనర్ గారు ఉన్నారు, వార్డ్ ఆఫీసర్ ఎవరు బాబు ఏఈ గారు పోయి ఒకసారి చూసి దానికి అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సింది కోరుతున్నా. ఎందుకంటే మా రేణుకామ్మతోటో మొదలతో అయ్యేది ఇప్పటికే చేస్తుంటే కొన్ని చేసిండు, అంతేలు వలకొట్టి మరి మోరేసిండు. అది ఎవరి మీద కోపంతో కాదు, డాంబికం కాదు, ప్రజల కోసం. కాబట్టి అక్కడ కూడా లేఅవుట్ లేదు కాబట్టి అనధికారికంగానే కట్టుకున్నారు కాబట్టి ఎక్కువ మంది ప్రజల గురించి మనం ఆలోచన చేయాలి. ఆ విషయంలో ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.